సార్ ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆయన స్వార్జితంగా సంపాదించిన ఆస్తి కానీ లేదా వారసత్వంగా ఆయనకు వచ్చిన ఆస్తి పైన భార్యకి ఎలాంటి హక్కులు ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇది అందరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే తల్లి అంటే ఎవరైతే మదర్ స్థానంలో ఉంటారో వాళ్ళు ఈ విషయం బాగా తెలుసుకోవాలి. బికాస్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏజ్కి సంబంధం లేకుండా చనిపోవడం జరిగింది ప్రజలందరూ, చాలామంది. ఓకే, అందులో పెద్దవాళ్ళు చనిపోయారు, చిన్నవాళ్ళు చనిపోయారు, మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. అల్లకొల్లోలం అయిపోయింది జీవితాలు, చాలా జీవితాలు అల్లకొల్లోలం అయిపోయినాయి. మనం కనుక టచ్ చేస్తే ప్రతి ఫ్యామిలీ అనను కానీ ప్రతి వ్యక్తికి తెలిసిన వాళ్ళు కోవిడ్లో చనిపోవడం జరిగింది. ఐదర్ ఫ్రెండా లేకపోతే ఫ్యామిలీ మెంబరు, ఎవరో ఒకళ్ళు అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చనిపోకుండా ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు. ఓకే, ఏజ్తో సంబంధం లేకుండా. అలాంటప్పుడు ఈ లీగల్ నాలెడ్జ్ ఏదవుతుందో, చట్టం మనకి ఏం చెప్తుందో తెలుసుకోకపోతే మీకు చాలా డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, ఆక్సిజన్ కూడా మనము కోవిడ్ అప్పుడు డబ్బుతోనే కొనుక్కున్నాం. డబ్బు లేనిదే మనం బతకలేం, రైట్? సో డబ్బు డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంది. ఓన్లీ ప్రేమలు ఆప్యాయాలతోనే మనం బతకలేము, డబ్బులు కూడా కావాలి. ఓకే, ఇప్పుడు తల్లికి ఒక కొడుకు బతుకున్నంత వరకు ఆ కొడుకు ఏదో ఒక రకంగా తల్లిని చూసుకోవాలనే చూస్తూ ఉంటారు. భార్య ఉన్నా భార్య లేకపోయినా తల్లిని ఏదో ఒక రకంగా తల్లిని తండ్రిని చూసుకోవాలని ఏ కొడుకైనా చూస్తూ ఉంటారు. పరిస్థితులు అప్పుడప్పుడు బిజినెస్లో కంప్లీట్ లాస్ అయిపోయి అది వేరే సందర్భం, కానీ మంచిగా ఉన్నంత వరకు తల్లిదండ్రులు చూసుకోవాలని ట్రై చేస్తుంటారు ప్రతి కొడుకు. అట్లాంటి టైంలో కొడుకు చనిపోతే ఆ తల్లికి ఏమీ ఆధారం లేకపోతే కోర్టు చట్టం ఏం చెప్తుంది అంటే ఆ కొడుకు పేరు మీద ఉన్న ఆస్తి భార్యకి, పిల్లలకి, వాళ్ళతో పాటు ఇమీడియట్గా వాళ్ళ తల్లికి కూడా సంక్రమిస్తుంది. అర్థమవుతుంది మీకు? ఆల్మోస్ట్ ఈక్వల్ షేర్సే వెళ్తాయి. ఓకే, సో ఈ విషయం తెలియక చాలామంది తల్లులు కొడుకు చనిపోగానే అనాథలైపోతున్నారు. ఓకే, జనరల్గా తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు కూతుర్లు అనాథ అవుతుంటారు. బట్ కొడుకులు కూతుర్లకి కర్మగాలు ఏమైనా అవుతాయి ఇట్లా కోవిడ్ వల్ల, తల్లిదండ్రులు కూడా అనాథ అవుతున్నారు అన్న విషయము సమాజం మర్చిపోతుంది. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా వీళ్ళు మేము బతుకున్నంత వరకు బతికే ఉంటారు అనుకుంటారు, కానీ విధి రాతను ఎవరు మార్చలేము. బట్ ఈ పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీకు రెండు ఉంటాయి. ఒకటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇది చాలా 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 మంచి యాక్ట్. ఇది అంటే బేసిక్గా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఇది 2007లో వచ్చింది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, ఓకే, మీ కొడుకు కూతురు అల్లుడు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు కూడా 18 years వాళ్ళు కూడా మనవళ్ళు మనవరాలు దాటితే దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అండ్ మెడికేషన్. ఇవన్నీ ఇవ్వకపోతే మీరు మీ పిల్లల మీద కూడా కేసు వేయచ్చు. ఆ కేసులో ఇంప్రిజన్మెంట్ ఉంది, అప్ టు 3 months జైలు ఉంది, ఇంకా సివియర్ అయితే ఇంకా ఎక్కువ జైలు ఉంటుంది, ఫైన్ కూడా ఉంది. ఓకే, ఇవన్నీ తెలియక తల్లిదండ్రులు మాకు ఏమీ రైట్స్ లేవేమో అనుకొని వాళ్ళ జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దయచేసి తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీకు చాలా రైట్స్ ఉన్నాయి. ఇది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది 2007 సంవత్సరంలో, సబ్జెక్ట్ టు కరెక్షన్. పార్లమెంట్లో బిల్ పాస్ అయింది అంటే మీరు అర్థం చేసుకోండి, దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ రాబట్టే ఇట్లాంటి బిల్స్ పార్లమెంట్లో పాస్ అయ్యింది. పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గవర్నమెంట్కి డెఫినెట్గా ఉంటుంది, జ్యుడిషియరీ సిస్టమ్కి డెఫినెట్గా ఉంటుంది. దయచేసి మీరు ఇట్లాంటి ఇబ్బందులు మీ పిల్లలతో పడుతుంటే, మిమ్మల్ని పిల్లలు మీరు సరిగ్గా చూసుకోకపోయినా, ఏదైనా యాక్సిడెంట్ లేకపోతే కోవిడ్ వల్ల ఇట్లా మీ పిల్లలు పోయినా మీ ఆస్తులు మీకు ఎట్లా రావాలి, మీ రైట్స్ మీకు ఏమున్నాయి అన్నది ఒక మంచి అడ్వకేట్ని కలిసి మీరు తెలుసుకోండి. దయచేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. థ్యాంక్ యూ.